నమస్తే, వెల్కమ్ టు జిఆర్ విధాతనిస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్. ఈరోజు సాయి భవానీ నగర్ కాలనీ నియర్ సబ్ స్టేషన్ బోడుప్పల్లో ఉన్న మన స్ఫటికలింగేశ్వర స్వామి సీతారామాంజనేయ దేవాలయంలో ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, అదేవిధంగా ఏ విధంగా నిర్వహిస్తారు అనే విషయాలను ఇక్కడ పూజారులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారో ఒగ్గు కళాకారుడు మన భాను యాదవ్ గారు ఉన్నారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇది మేము మా తాతల నుంచి ఇదే పూజ అన్న. మేము మా తాత మా నాన్న ఇప్పుడు నేను చేస్తున్నా. ఇక్కడ శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిన్న పుట్టగమ్మడం జరిగింది, పుట్ట తేవడం జరిగింది, గంగాస్నానం జల్దకెళ్ళడం జరిగింది. ఇప్పుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవము, అగ్నిగుండాలు, మహానైవేద్యము, గొలుసు తెంపుట ఉంటుంది అన్న. అంటే ఇంకా పూజారులు ఏమంటారు, మీరే నిర్వహిస్తారు? మేమే నిర్వహిస్తామన్నా, మేమే పూజారులము. మా తాత మా నాన్న మేము గత 50 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల నుంచి ఇదే పూజ కంటిన్యూ చేస్తున్నాం అన్న. మేము అంటే ఎన్ని రోజులు ఉంటుంది మొత్తం పూజ? మొత్తం 2 days అన్న. ఇది నిన్న ఇవాళ ఈరోజు కళ్యాణోత్సవం. ఇవాళ కళ్యాణోత్సవం. ఏమేమి చేస్తుంటారు కళ్యాణోత్సవంలో? శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవము, అగ్నిగుండ, మహానైవేద్యము, గొలుసు చెంపుట, బోనాలు. మీకు అంటే కళ్యాణోత్సవంలో మీకు ఉంటాయి పద్యాలు ఉంటాయి కదా, అది పూజారి ఇప్పుడు మామూలుగా మీకు ఏ విధంగా ఉంటాయి? మాకు పంతులు ఎలా ఉంటాయో మాకు ఇట్లా అలా ఉంటాయి. మేము ఒగ్గు కథలు చెప్తాము, మల్లన్నకి ఎత్తాము, ఒగ్గు కథలు చెప్తాము, అవే పూజలు చేస్తామన్న. ఏదన్నా మల్లన్నకు సంబంధించి ఒక పాట మల్లన్న ఉంటే అన్న పాట. మల్లన్న నీ పూజ ఏయ మనసాయన, మల్లన్న నీ శివ ఏయ మనసాయన, కోరిన వారికి కొడుకులోని కట్టిన, అడిగిన వారికి అడవిలోనిచ్చిన, మల్లన్న నీ పూజ ఏయ మనసాయన, మల్లన్న నీ శివ ఏయ మనసాయన. మామూలుగా ఇంకా ఇట్లా పాడతారు కదా, ఇంకోటి ఏమన్నా ఉంటాయి? ఉంటాయి అన్న, అన్నీ ఉంటాయి. అవి మాకు డోలు వాయిద్యం కొడుతుంటే మాకు ఏ విధంగా ఒగ్గు కథ విధిష్ట అంటే మా తాత ముత్తాత పురాణం నుంచి మేము డోలు వాయిద్యం మాకు ఇచ్చిన విద్య మేము మళ్ళీ మా తాత చేసిండు, మా తాత నుంచి మా నాన్న వచ్చిండు, మా నాన్నతో మాకు వచ్చింది. ఇచ్చిన దాన్ని వృత్తిని మేము మరవకుండా మా పని మేము చేసుకుంటున్నాం అన్న. ఒగ్గు కళని ఖరాబ్ కాకుండా మేము చేసుకుంటున్నాం. మేము ఒగ్గు కథని మేము నడిపిస్తున్నాం. అసలు ఒగ్గు కథ మల్లన్న స్వామి కళ్యాణోత్సవమేనా, ఇంకా ఎట్లా ఉంటుంది? ఎల్లమ్మ, మల్లన్న, పోషం అన్నీ ఉంటాయి అన్న. ఇక్కడ మాకు జరిగేది ఇప్పుడు మల్లన్న కళ్యాణోత్సవం అన్న. ఎక్కడెక్కడ వెళ్తారు మీరు పండుగ? గత బోడుప్పల్ల 30 సంవత్సరాల నుంచి పాత మల్లన్న గుడి కాడ గిట్ట గత 30 సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాం అన్న. 30 సంవత్సరాల నుంచి మా తాత మా నాన్న, ఇప్పుడు మా కాక, ఇక ఇప్పుడు నర్సన్ మేమే చేస్తున్నాం అన్న. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతం మొత్తం మీరే చూస్తారా? ఎట్లా కీసరా, బోడుప్పల్, చెంగిచెర్ల ఇంతకుముందు మేమే చేస్తామన్న. ఇప్పుడు ఇట్లా మా నాన్న ఉన్నప్పుడు మేమే చేస్తున్నాం. ఇప్పుడు కొమరెల్లి మల్లన్న అంటారు కదా, అక్కడ వెళ్తారా? మేము కొమరెల్లికి వెళ్ళామన్నా, ఐలాండ్కి వెళ్తామన్నా. మా తాత నుంచి అయినా మేము ఐలాండ్కి వెళ్తామన్నా. ఎవ్రీ ఇయర్ ఐలాండ్కి వెళ్తామన్నా. శ్రీ స్ఫటికలింగేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణ శర్మ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతివతే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగమంతటికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఈరోజు మన స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయంలో చేసుకుంటున్నాం. వారి కళ్యాణం చేస్తే లోకానికి మొత్తం లోక కళ్యాణార్థం వారి కళ్యాణం చేస్తున్నాం. ఈరోజు వారి కళ్యాణం చేయడం వల్ల అన్ని శుభాలు జరగాలని, అలాగే మా బోడుప్పల్లోని శ్రీ సాయి భవానీ నగర్ కాలనీలో ప్రజలందరికీ శుభాలు జరగాలని మా చైర్మన్ గారు వారి దంపతులు రమేష్ మరియు మంజుల గారు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సంకల్పించుకొని వాళ్ళు వారం 10 రోజుల నుంచి 6 నిమిషాలు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఈ ప్రోగ్రాం గురించి వాళ్ళు ప్లాన్ చేసుకొని మాఘమాసంలో కళ్యాణం చేద్దామని సంకల్పించుకొని ఈరోజు కళ్యాణం చేస్తున్నారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఎలాగైతే మనము విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి రూపంలో కొలుస్తున్నామో, ఈశ్వరుని కూడా స్ఫటికలింగంలో కొలుస్తున్నాం. అన్ని లింగాలకి పూజ చేస్తే అక్కడ కూడా ఫలితం వస్తుంది, కానీ
స్ఫటికలింగానికి పూజ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ స్ఫటికలింగము, ఇంత పెద్ద స్ఫటిలింగము మన హైదరాబాద్ లో గానీ దగ్గరలో ఎక్కడ ఇంత పెద్ద విగ్రహం లేదండి. అద్భుతమైన స్ఫటికలింగం ఇది. ఈ ఉప్పల్లో పరిసర ప్రాంతాల్లో ఈ స్ఫటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిష్ఠించినటువంటి లింగము, స్ఫటికలింగము చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. చాలా పవిత్రమైన ఈ స్ఫటిలింగాన్ని దర్శించడానికి భక్తులు అనేక మంది చాలా చోట్ల నుంచి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈరోజు శ్రీ స్ఫటికలింగేశ్వర సహిత సీతారామాంజనేయ దేవాలయంలో ఇక్కడ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్త జడిగే మంజుల రమేష్ యాదవ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ముందుగా విద్యార్థి న్యూస్ వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు స్ఫటికలింగేశ్వర సహిత సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కొన్ని రోజుల నుంచి కొన్ని 24లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి శివరాత్రి, మహాశివరాత్రికి ముందు మల్లన్న కళ్యాణం జరపడం జరుగుతుంది. దాని భాగంగానే ఫస్ట్ రోజు పుట్టమ్మని తేవడము, బంగారమ్మ అన్న తేవడము, అదేవిధంగా దేవుని గంగ తీసుకోవడము. సెకండ్ రోజు మల్లన్న కళ్యాణము, అగ్నిగుండాలు, ఈరబొనకుండా ఈ పద్ధతిగా జరుగుతుంది. మహాశివరాత్రి ముందు జరుగుతాయి కాబట్టి ఉత్సవాలు అందరూ పాల్గొంటారు. కంపల్సరీ పాల్గొని దీన్ని అతి వైభవంగా జరుపుకుంటారని శివరాత్రి రోజు కూడా శివ కళ్యాణం సాయంత్రం జరుగుతుంది. సాయి భవానీ కాలనీ జనరల్ సెక్రటరీ మల్లేశ్వరి గారిని ఇక్కడ ఆలయ ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా విధాత న్యూస్ ఛానల్ వాళ్ళకి వెల్కమ్. ఈ స్ఫటికలింగేశ్వర స్వామి టెంపుల్లో ఈ జడిగ రమేష్ గారి చైర్మన్ జడిగ రమేష్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క స్థల పురాణం గురించి చెప్పాలంటే ఈ 3 సంవత్సరాల నుంచి చాలా అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడికి వస్తే. ఇందులో అన్ని మన ఏమంటారు సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివ కళ్యాణం ఒకటి, రాములవారి కళ్యాణం ఒకటి, ఈ మల్లన్న దేవుని కళ్యాణం ఒకటి. ఇది ఒక అంటే ఈ మల్లన్న కళ్యాణం చూస్తే ఏంటంటే కొమరవెల్లికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ కళ్యాణం చూస్తే కొమరవెల్లిలో ఎలాంటి కృతువులు జరుగుతున్నాయో అలాంటివి అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. ఇందులో లేడీస్ పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది. చాలా మంది భక్తులు కూడా ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు అందరు వస్తున్నారు మన దగ్గరికి. ఈ కాలనీ ఇంకా ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసము ఇంకా చాలా చాలా కార్యక్రమాలు జరిపిస్తున్నారు అన్నయ్య గారు. ఇంకా అందరూ దీనిలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. భక్తులు ఎవరైనా వచ్చే వాళ్ళు, కొత్త వాళ్ళు ఉన్నా కానీ ఆల్మోస్ట్ అందరికీ టెంపుల్ అడ్రస్ వెళ్ళినోటోడే. ఇంకా కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే చిల్కానగర్ టు బోడుప్పల్ టు చిల్కానగర్ రూట్ నుంచి లోపలికి వస్తే సబ్ స్టేషన్ లైన్ లో ఒక వాకబుల్ డిస్టెన్సే ఉంది. ఒక 100 మీటర్స్ లోపలికే ఉంటుందండి ఈ టెంపుల్. అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఇది యొక్క స్వామివారి ఆశీస్సులకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఇది ఇంకా ధ్వజస్తంభము, నవగ్రహాలు ఇవి ప్రతిష్టాపన జరిగేది ఉంది. ఎవరైనా దాతలు ఉంటే దీనికి ధ్వజస్తంభానికి కూడా డొనేషన్ ఇవ్వచ్చు, ఈ నవగ్రహాలకు కూడా డొనేషన్ ఇవ్వచ్చు. మీరు వచ్చి ఆలయ కమిటీ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చండి. వస్తు రూపంలో కానీ మీరు ఎలాంటి డొనేషన్లు ఇవ్వదలుచుకున్న వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఏదైనా ఆలయ కమిటీ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ మనకు మీరు ఒకవేళ ఇవ్వాలనుకొని వస్తే కనుక ఏదైనా సరే మీకు మన కమిటీ వాళ్ళకు వాళ్ళతోటి అప్రోచ్ అయితే పూర్తి వివరాలు ఇక్కడ వచ్చి తెలుసుకోవచ్చండి.
శ్రీ సాయి భవానీ నగర్, ఇది సబ్ స్టేషన్ పక్కన. ఈ వీధి వచ్చేసి మనకి బ్రాహ్మణ భవనం వీధిలో గుడి ఉన్నదండి. ఈ గుడి దగ్గర మనం ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా, ఏమైనా పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా ఇక్కడ పంతులు గారిని సంప్రదించవచ్చు. అదేవిధంగా రమేష్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనని మల్లీశ్వరి గారిని మాట్లాడి మనం ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే వాళ్ళని సంప్రదించి మనం ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ జాగా అంతా కూడా గుడికి కావాల్సిన ఎటువంటి సదుపాయాలు కావాలన్నా కూడా అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ఇక్కడ విష్ చేసి పంతులు గారితో సంప్రదించి మీరు ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చు.